విజయవాడలో పుట్టి హలీం తినకపోతే ఎలా? హే గాయస్, విజయవాడలో రంజాన్ వైపు అయితే మామూలుగా లేదు. ఇంకా నేను మా వాడు కలిసి ఇంకా హలీం తిందామని అయితే బయలుదేరిపోయాం. ఈ ఏరియాలో చాలా షాపులు ఉన్నాయి. మొత్తం బిర్యానీ, ఫలుడా, గిల్లి, పరోటాలు చాలా ఉన్నాయి. ఈ ఒక్క షాప్లోనే జనాలు ఎక్కువ మంది ఉన్నారు. సరే అని మేము కూడా ఆర్డర్ చెప్పడానికి అయితే రెడీ అయిపోయాం. ఫస్ట్ అయితే ఒక మటన్ హలీంతో స్టార్ట్ అయిపోయాం. సెకండ్ ఏమో చికెన్ బిర్యానీ, తందూరి ఒకటి ఆర్డర్ చేసాం. ఇక్కడ వాటర్ బాటిల్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో. మేము ముగ్గురు వచ్చాం. బిల్లు చూడండి అంతే ఇంత మా వాడే చెప్తా చూడండి. బిల్లా 2000 గురు. అలాగే మటన్ హలీం ఒకటి పార్సల్ చేయించాం. ఇక్కడ దాకా వచ్చి కిల్లీలు తినపోతే అలాగా కిల్లీలు కూడా తినేసాం. ఇతనైతే కరెక్ట్గా వేస్తున్నాడు. మనం వేస్తే ఏ ఊర్లో పడుతుంది. మా అన్నయ్య ఫ్రెండ్ని ఇంటి దగ్గర దింపేసి ఇంకా మేము కూడా ఇంటికి అయితే బయలుదేరిపోయాం. మేము తెచ్చుకున్న హలీం కవర్ అయితే మిస్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళి నేను ఇల్లు తెచ్చేసుకున్నాను. ఆ అన్న ఏమనుకోవాలా పాపం, నన్ను పిలుస్తున్నాడంట. ఆ జనాలు వినపడలేదు. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. ఆ హలీం నాకు కాదు, మా అమ్మకి. ఉంటా బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.